ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఇన్ని కార్యక్రమాలు చేసి రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, షాదిఖానాలు, దవాఖానాలు ఏర్పాటు చేసి అద్భుతమైన పరిపాలన చేసిన ఎందుకు ఓడాము అంటే మనం సమర్థవంతంగా చెప్పుకోలేదు అనేటువంటి విషయం కూడా సోదరుడు గంగాధర్ చెప్పాడు. అందుకనే ఒక మాట్లాడే చిలుక ఒక రోడ్డు మీద అమ్ముతుంటే ఒక అతను కొనుక్కుంటాడు. ఈ చిలుక బాగా మాట్లాడుతుంది, దీన్ని తీసుకొని కొనుక్కుంటే రోజు మాట్లాడుకోవచ్చని చిలుకను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తాడు. వేరే అర్జెంటు పని ఉండడం వల్ల చిలుకని ఇంట్లో పెట్టి అతను బయటికి వెళ్తే భార్య ఏమంటుంది అంటే ఇది కోసుకోవడానికి తెచ్చాడేమో, వండుకోవడానికి తెచ్చాడేమో అని ఆ చిలుకను కోసి వండి పెడుతుంది. భర్త బయటి నుంచి వచ్చిన తర్వాత ఆ చిలుకతో మాట్లాడుకుందామని ఓ చిలుక నీవే రావాలి అని సార్ లోపలికి వచ్చేసరికి చిలుక ఉండదు. అప్పుడు భార్యను అడుగుతాడు, ఏమే నేను మాట్లాడే చిలుకను తెచ్చాను ఏమైంది అంటే, ఎందుకండి తెచ్చింది వండడం కోసమే కదా, వండి పెట్టాను అని భార్య చెప్తుంది. అప్పుడు అంటాడు, పిచ్చిదానా ఇది మాట్లాడే చిలుకనే, మాట్లాడుతుంది కొన్నాను అని చెప్తే అప్పుడు ఆ భార్య అంటుంది, నేను కత్తి పట్టి దాని గొంతు కోసేటప్పుడైనా నేను మాట్లాడే చిలుకను అని అది చెప్పుంటే నేను గొంతు కోసేవాడిని కాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ప్రజలు గొంతు కోయకముందే మనం జరిగిన అభివృద్ధిని చెప్పుంటే ఈ పరిణామం జరిగేది కాదు అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం జనం మధ్య నుండి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత కాలంలో ఆ పెద్దవాళ్ళ కాలంలో చెప్పేవాళ్ళ అవసరం లేదు. చూసి పసిగట్టేటువంటి కాలం ఇది, కలికాలం. రోజు చెప్పేటువంటి పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేస్తున్నాను.